కొందరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి, తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను. వారు అన్నారు నాతో, నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వలేను, నేను ఫ్రీగా తిరుగుతున్నా, నాకు ఇదే ఆనందంగా ఉందంటే, కాదు నువ్వు మీరు ఫ్రీగానే తిరగండి, ఈ స్కూల్స్కి వెళ్ళండి, ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరా. ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా, నేను అడ్వైజర్గా పెడతానని వారు అన్నాను. తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, వెంకయ్య నాయుడు గారు తపన పడుతున్నాడు ఇల్లుల గురించి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి నేను వేసే ఫౌండేషన్ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం. జరుగుతుంది.